హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు నా పరిస్థితి బాగలేదు. నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి, పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు, మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తాడు, మీరు వెళ్ళండి, నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే, పవన్ సార్ని కలవాలి. ఇప్పటివరకు ఎవరిని కలవలేము, ఒక పవన్ సార్ అన్న కలుద్దామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయాలన్నా, ఇంకా ఏం ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తాను, నీకెందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించాడు. ఆయనకు పాదాభివందనాలు. ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆ భగవంతుని వేడుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి. పవన్ సార్ ఇంకా బాగుండాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు కూడా అంతే సార్. మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే కానీ సార్. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను 2 లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ.